ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరగడంతో మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే హరీష్ రావు ఇంటికి అక్కడికి వెళ్లడం జరిగింది. దీంతో అక్కడికి వచ్చిన హరీష్ రావు కౌశిక్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. This is the head of assembly. If the MLA is coming to assembly, excuse me, SCA garu, excuse me, నువ్వు లేకపోతే కానీ నువ్వు ఉన్నావు, నువ్వు లేకపోతే కాదు నేను ఉన్నాను, నేను వచ్చాక పోడేది సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాలని పిటిషన్ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే నా ఆఫీస్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంది, ప్లస్ మా పార్టీ ఆఫీస్ కూడా బంజారాహిల్స్ లో ఉంది. దే ఆర్ ట్యాపింగ్ అవర్ ఫోన్స్, దే ఆర్ ఇట్ ఈస్ ప్రైవసీకి మాకు భంగం కల్పిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి సీఎం గారి మీద, శివధర్ గారి మీద. పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించారు అంటూ కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. దీంతో ఆయన్ని అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేయకుండా కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసు పెట్టారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకని కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటే అవే కానిస్టేబుల్. తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన నడుస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది బెదిరేది లేదు అన్నారు. ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామన్నారు. నేను ఆపినా అరే అక్రమంగా అరెస్ట్ చేస్తున్న మా వాళ్ళు నేను సపోర్ట్ చేయడానికి వచ్చిన పైసా, నేను అక్రమంగా మా వాళ్ళు అరెస్ట్ చేస్తే సపోర్ట్ చేయడానికి వచ్చిన, నిన్నేం అంటలేం కదా. ఏంటిది ఓకే, ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు? వై ఆర్ యు అరెస్టింగ్ మీ? ప్రజాస్వామ్యం అనేది ఖూనీ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి హయాంలో ఫిరాయింపులు, దబాయింపులు, అక్రమ అరెస్టులు తప్ప అసలు న్యాయం లేకుండా పోతా ఉంది. నిన్న కౌశిక్ రెడ్డి గారు ఒక కేసు పెట్టడానికి సిఐ గారిది, ఏసీపీ గారి అనుమతి తీసుకొని, టైం తీసుకొని ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. కానీ కౌశిక్ రెడ్డి గారు వచ్చేది చూసి ఏసీపీ గారు, సిఐ గారు స్టేషన్ నుంచి వెళ్ళిపోవడము, అంటే నా దరఖాస్తు తీసుకోండి, నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు అని చెప్పి ఇలా పిటిషన్ దారిని అరెస్ట్ చేస్తున్నారు. ఎవరి మీద అయితే కౌశిక్ రెడ్డి కేసు పెట్టిండో ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్ నమోదు కాదు, శివధర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు కాదు, ఉల్టా కౌశిక్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. అంటే మీ యొక్క తప్పులను ప్రశ్నిస్తే, మీ అఘాయిత్యాలను ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కాలని చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మేము ఒకటే, నేను కూడా వెళ్ళింది ఎందుకు కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మేము అడుగుతూ ఉంటే ఇవాళ మమ్మల్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్కి తెస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు అరెస్టులతో ఉద్యమాలు ఆపలేవు, అరెస్టులతో మా గొంతు నొక్కలేవు, అరెస్టులతో సమస్యలు పరిష్కారం కావు. నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. నువ్వు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యము అన్నావు. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడానికి పోతే నీ మీద రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టిండని చెప్పి